ఫోర్బ్స్ 2024 నివేదిక ప్రకారం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న టాప్ 10 హీరోల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10 విషయానికి వస్తే అక్షయ్ కుమార్ ఈయన 2024 సంవత్సరానికి గాను 145 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకోవడం జరిగింది. ఇక టాప్ 9 విషయానికి వస్తే కమల్ హాసన్ 2024లో మొత్తం రెమ్యునరేషన్ కింద ఈయన 150 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక టాప్ 8 విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ ఈయన 2024 సంవత్సరానికి గాను 155 కోట్లు తీసుకున్నారు. ఇక టాప్ 7లో అజిత్ రెమ్యునరేషన్ కింద 2024లో టోటల్గా 165 కోట్లు తీసుకోవడం జరిగింది. ఇక టాప్ 6లో విషయానికి వస్తే ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు 200 కోట్లు తీసుకుని టాప్ 6లో నిలవడం జరిగింది 2024లో. ఇక టాప్ 5 విషయానికి వస్తే ఇక్కడ మనకి షారుఖ్ ఖాన్ టాప్ 5లో షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఈయన 2024 గాను 250 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కింద తీసుకున్నారు. ఇక టాప్ 4 విషయానికి వస్తే ఇక్కడ టాప్ 4లో మనకి రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. ఈయన 270 కోట్లు తీసుకున్నట్టుగా 2024లో తెలుస్తుంది. ఇక టాప్ 3 విషయానికి వస్తే ఇక్కడ మనకి అమీర్ ఖాన్ 275 కోట్ల రూపాయలు 2024లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇక టాప్ 2 విషయానికి వస్తే ఇక్కడ మనకి విజయ్ 280 కోట్ల రూపాయలు 2024కు తీసుకుని ఈయన టాప్ 2లో నిలవడం జరిగింది. ఇక టాప్ 1 విషయానికి వస్తే పుష్పరాజ్ అల్లు అర్జున్ గారు టాప్ 1లో ఉన్నారు. ఈయన 300 కోట్ల రూపాయలు తీసుకుని ఫోర్బ్స్ 2024 నివేదిక ప్రకారం ఈయన టాప్ 1లో నిలవడం జరిగింది. ఈ విధంగా ఫోర్బ్స్ 2024 నివేదిక ప్రకారం టాప్ 10 హీరోల రెమ్యునరేషన్ ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.